అలా ఇంకోడు ఉన్నాడు రా, వెళ్ళి మీ బాస్కి చెప్పా. అలాగే అన్నా ఇక్కడ ఉన్నాడు. అన్నా ఇక్కడ ఉన్నాడన్నా. ఇక్కడ ఇక్కడన్నా. డోంట్ షూట్. వాడు చేస్తే విగ్రహం గురించి ఎలా తెలుస్తుంది? ఎక్కడ్రా? సారీ 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 భయ్యా, చూసుకోలేదు. నేను కాదు. ఆగో, వస్తే డేంజర్ రా. చెప్పింది వినకపోతే ఇలాగే ఉంటది. మీరు ఎతికే మనిషిని నేను కాదు సార్. మహాదేవ్ ఇంట్లోనే విగ్రహం దొంగతనం చేసేంత దమ్ముందరా నీకు? అమ్మా సునీల్ వర్మ దొరికావమ్మా. టీవీలో క్యాట్ వాక్ చేస్తూ దొరికావమ్మా. మీరెవరండి బాబు? మిగతా 95 పేపర్ కన్నా ముందు నా ముందుండాలి అన్నా. సార్ నేను పేపర్ వచ్చింది, నువ్వు రాలా. పేపర్ చించేశా. అయ్యో, ఇప్పుడు నీ తమ్ముడిని చించేస్తున్నా. రాజా చేవేళ్ల గ్లాస్ ఫ్యాక్టరీలో ఉంటా. బుద్ధిగా బుద్ధుడితోరా లేదా డబ్బుతోరా. రాజా నీ తమ్ముడితో సెల్ఫీ దిగి పంపిస్తా. సెల్ఫీ ప్లీజ్ విత్ బ్లడ్ ఫేస్. సార్ నా తమ్ముడిని వదిలేయండి సార్. నేను సునీల్ వర్మ కాదు సార్, నా పేరు బంగారు రాజు. బంగారు రాజా మీరు బంగారు రాజు అయితే నేను లంగారాజు సార్. సార్ ఆడి కాళ్ళకి 6 ఏళ్ళు ఉంటాయి సార్, నాకు 5 ఏళ్లే. నా తల్లో పేరున్నాయి సార్, ఏం చేయమంటారు సార్? ఇవ్వడానికైనా నా దగ్గర అంత డబ్బు లేదు సార్. ఒరే నీకు దండం పెడతాను రా నాయన, నీ యాక్టింగ్ ఏదో నాకు నేర్పరా. రాజకీయాల్లో డెవలప్ అవుతాను, చాలా స్పేస్ ఉందంట. అయ్యో, నేను ఎలా నమ్మించాలి సార్? సరే ఒక పని చేద్దాం రాజా, నీలాంటి వాడే ఒకడు ఉన్నాడని చెప్పావు కదా, వాడిని నాకు అప్పగిస్తే వీడిని నీకు వదిలేస్తా. ఎలా వదిలేస్తానంటే దేవుడా, నా కోపాన్ని ఎందుకు ఇవ్వలేదు? కోపం కాదు, వాడిని తెచ్చుకో, వీడిని తీసుకెళ్ళిపో, లేదా తీసుకొస్తాను తీసుకొస్తాను తీసుకొస్తాను.
ఎవరయ్యా బాబు? సునీల్ వర్మ. రే బంగారు రాజు, నువ్వు నాకు చేసిన మంచి పని నాలా పుట్టటం, నాకిచ్చిన పంచ్ నా గర్ల్ ఫ్రెండ్తో పెట్టుకోవటం, అట్టయ్యాన్రా. సునీల్ వర్మని హట్ చేస్తే లైఫ్ లైన్ కట్ అవుతే ఎక్కడున్నావురా? కలవాలనుందా? దా, లెట్స్ ప్లే క్యాట్ అండ్ మౌస్. కాకపోతే ఇక్కడ పిల్లిని వెతుక్కుంటూ ఎలక బయలుదేరింది. జస్ట్ లో మిస్ అయ్యాడు నాకు. జస్ట్ లో మిస్. ఆట ఓడిపోయినవాడు తన ఓటమికిచ్చే గెలుపు కలరే. జస్ట్ లో మిస్. ఇన్నాళ్ళు మీ అమ్మ పెంపకం మీద అనుమానం ఉండేది, ఇప్పుడు మీ అమ్మ మీదే. ఇక నేను చూసుకుంటాను. నువ్వేదైనా హాలిడేకి వెళ్ళు. 10 ఏళ్ల కిందట పోయిన నా పెద్ద కొడుకు. నేను ఎవరి దగ్గర పని చేసినా వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, వాళ్ళు కష్టాలు పాలవుతారని అందరూ అంటుంటారు. మంచి వాళ్ళకి మంచి వాళ్ళ వల్ల ఏమి కాదురా. ఒరే, తమ్ముడు ఇంకా ఇంటికి రాలేదురా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు. ఓ అదా, ఏదో బ్రాండ్ ఫ్రాంచైజీ పని మీద అనుకోకుండా అర్జెంట్గా యుఎస్ వెళ్ళాడమ్మా. యుఎస్ వెళ్ళాడా? వెళ్ళే ముందు నీకు కాల్ చేశాడు, కలవలా. నేను ట్రై చేశాను కానీ. అమ్మయ్య, అంతేగా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, తమ్ముడికి ఏం కాదు. అవునరా, వాడికి నువ్వున్నావు కదా. నిన్నెప్పుడూ సంతోషంగా ఉంచుతానమ్మా. తమ్ముడిని ఎలాగైనా కాపాడుకుంటా. ఇదిగోరా కాడు, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను కలుస్తాను. ఇప్పుడే ఇంటర్వెల్ ఫైట్ చేసి వచ్చిన హీరోలా ఉన్నారు. ఎవరు మీరు? బంగారాజునండి. ఏం కావాలి? బుచ్చయ్య గారు కావాలి. కుడతారా? మాట్లాడాలి. అంటే మాట్లాడాక కుడతారా? మాట్లాడి వెళ్ళిపోతా. కొట్టి ఉద్దేశం ఏమైనా? అస్సలు లేదు. డిసప్పాయింటెడ్. రండి రండి. సార్, మీకోసం ఎవరొచ్చారో చూడండి. ఎవర్రా? అది తెలియకే ఎవరొచ్చారో చూడమంటున్నా. నేను సార్ బంగారాజుని. బంగారాజే. స్వామి, నన్ను కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సార్, ఆ సునీల్ వర్మ ఎక్కడ నాకు అర్జెంట్గా తెలియాలి సార్. మాట్లాడదాం, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యరా. సార్ చాలా అర్జెంట్ సార్. మాట్లాడదాం, నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు. పో, తీసుకెళ్ళరా. అయినా నువ్వు చూడడానికి మంచివాళ్ళ ఉన్నావు. ఆడు కొంపల ముంచేదవా, ఆడిని నువ్వెలా పట్టుకుంటావయ్యా? ఎలాగోలా పట్టుకుంటాను సార్. ఆడి అడ్రస్ తెలిస్తే చెప్పండి సార్. ఆడి అడ్రస్ నాకు తెలిస్తే మెడ్రాస్ లో ఉన్న నా కాంటాక్ట్స్ అన్ని వాడి వాడిని అడ్రస్ లేకుండా చేసేవాడిని కదా. మీ అమ్మాయికి తెలుస్తుందేమో సార్, అడగండి సార్. ఈ విషయం తెలిస్తే నువ్వు వాడిలా ఉన్నావు అన్న విషయం మా అమ్మాయికి తెలుస్తుంది కదా. పిలవండి సార్, ఆ పిల్ల వెనకాల దాక్కుంటాను. సరే. ఒరే ఎదవా, పాప నిద్ర లేపో.